నువ్వు పరిచయం చేసుకోవడం వల్లనే అది నీ కోడలైంది. ఒకసారి గుర్తు తెచ్చుకో, ఎవరు తనని కోడలు చేసుకున్నారో. అది గొప్ప డబ్బు నింటే వాళ్ళ అమ్మాయిని దాన్ని నెత్తి మీద పెట్టుకున్నాను. కోడలుగా కాకుండా కూతుర్లో చూస్తున్నాను. పెళ్లికి ముందు పార్లర్ పెట్టుకుంటానంటే మీ అన్నికి తెలియకుండా ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి మరీ దాంతో పార్లర్ పెట్టించారు. ఊరికే ఏం ఇవ్వలేదులే, దానికి నీ పేరు పెడతాను అంటే ఇచ్చాం. నన్ను దేవతలా చూస్తానని నమ్మించింది దొంగ మొహం. తర్వాత ఆ పార్లర్ ఫ్రాంచైజీకి ఇచ్చేసి దాని పేరే మార్చేసి నాకు కాకమ్మ కబుర్లు చెప్పింది. నేను వినేదాన్ని కదా, అది చెప్పినవన్నీ నిజం అనుకున్నాను. పోలే, ఎప్పటికైనా నిజం ఒప్పుకున్నా. కామాక్షి చాలా కోపంగా ఉన్నాను. మొత్తం కక్కే నువ్వు మధ్యలో అడ్డొచ్చా అంటే నిన్ను రక్కేస్తావు. అమ్మా, ఇప్పుడు రక్తపాతాలు ఎందుకు లేవదరా? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంటారు. ఇప్పుడు నీ పరిస్థితి అదే. కానీ ముగ్గురు కోడళ్ళలో దీన్నే ఎక్కువగా గారాబం చేశారు. అది నాకు రాస్తుంది అని తెలియక నా కళ్ళు నేనే పొడుచుకున్నాను. కోడళ్ల విషయంలో నువ్వు చేసిన తప్పు అదే వదినా. అన్నయ్య చెప్పినట్టు ముగ్గురిని ఒకేలా చూడవలసింది. కానీ నువ్వు డబ్బుకి ప్రాధాన్యతనిచ్చావు. ఆ డబ్బు చెప్పే నీకు ఈ పరిస్థితి తెచ్చింది. ఇదిగో నా తప్పు నాకే ఎత్తి చూపించుకో. నేను కోపంలో నిన్నేం చేస్తానో నాకే తెలీదు. కోపం సంగతి పక్కన పెట్టు. నీ అత్యాసే నిన్ను ఆకాశానికి ఎత్తి డబ్బేలా కింద పడేసింది. కూసాలు కదిలిపోయేసరికి కోపంగా వచ్చి నా దగ్గర నీ కోపం ప్రదర్శిస్తున్నావు. దీనంతటికి నువ్వే కారణం. మళ్ళీ మొదలుకొచ్చావేంటదనా? దాని గురించి గొప్పగా చెప్పి నా కొడుకు జీవితంలోకి తీసుకొచ్చింది నువ్వే కదా. నేను కేవలం పరిచయం మాత్రమే చేశాను. నీకు డబ్బు వీక్నెస్ ఉందని తెలుసుకుని మనోజ్ని పెళ్లి చేసుకోవడానికి తనది మలేషియా అని, వాడ నాన్న పెద్ద వ్యాపారవేత్త అని అరచేతిలో ఆకాశం చూపించింది. అప్పుడు ఆకాశంలో నాకు చుక్కలు కనిపించాయి. ఇన్నాళ్లకు ఇప్పుడు నా కళ్ళు తెచ్చుకున్నాయి. ఇన్నాళ్ళు ఆ పూల ముక్కు నేను ఒక్కతే ఏ దిక్కు ముక్కు లేని అనుకున్నాను. ఇప్పుడు దీంతో పోలిస్తే అదే కాస్త వస్తున్నాయో అనిపిస్తుంది. అంటే దానికి ఒక కుటుంబం ఏడ్చింది, దీనికి అది కూడా లేదు కదా. ఇదొక ఏకాకి వచ్చి నా ఇంటి మీద వాలింది. అదేదో బంగారు పాతు అని దాని గుట్టుని ఆశపడ్డాను. చివరికి గాడి గుట్టు మిగిలింది. మరి ఇవన్నీ నువ్వు తవ్వుకున్న గోతులే కదా. ఎవరు తీసుకున్న గోతుల్లో వాళ్లే పడతారంటే ఇదే మరి. నీకు ఈ పరిస్థితి రావడానికి నాది 1% కూడా తప్పలేదు. ఫోన్లే కామాక్షి, నువ్వే మంచిదానివి, నేనే చెడ్డదాన్ని, గయ్యాడిదాన్ని, ఆశాభూతిని. నీ సంతోషే కదా. ఇదిగో చూసావా, ఇప్పుడు కూడా తప్పు నాదే అని మాట్లాడుతున్నావు. కామాక్షి, ఏదో వాగుతున్నాను, వాగు నువ్వు. ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేకే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కూడా ఉండొద్దు అంటే ఇప్పుడు లేచి వెళ్ళిపోతా. వద్దదునా, అదే మాట. ఇది మాత్రం నీ ఇల్లు కాదు. నేను ఒకటి చెప్తాను, వింటావా? ఏంటి? అదిగో మరి నువ్వు అలా కోపంగా చూడుకో. సరే చెప్పు. జరిగిపోయిందేదో జరిగిపోయింది. రోహిణిని ఎందుకు ఇంట్లో నుంచి బయటకు పంపించావు? ఇంట్లో దొంగలు పెడితే తన్ని తరివేయకుండా ఒళ్ళు పెట్టుకుని లాలించమంటావా? ఎంత కాదనుకున్నా ఇప్పుడు తను మనోజ్ భార్య కదా. మొగుడు పెళ్ళాలని వేరు చేయడం పాపం. అయ్యా పాపం. అలాని జాలి చూపిస్తే అంతకంటే మహాపాపం ఇంకోటి ఉండదు. అంటే ఇంక రోహిణిని క్షమించలేవా? కళ్ళు కూడా తలుచుకోకూడదు అనుకుంటే క్షమించడం కూడా. ఒక్కసారి నేను చీకొట్టానంటే నా దృష్టిలో చచ్చినట్టే లెక్క. మరి మనోజ్ పరిస్థితి ఏంటి? వాడికి నేనున్నాను కదా, కొంటికి రెప్పలా చూసుకుంటాను. మనోజ్ రోహిణి ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు కదా. వాడి తప్పు కూడా వాడు తెలుసుకున్నాడులే. అలాంటి పెళ్ళం వాడికి అక్కర్లేదు. మనోజ్ని నీ గుప్పెట్లో పెట్టుకుని వాడి జీవితంతా ఆడుకుంటున్నావు. నీకు అదే తెలియటం లేదు. వాడిని నా గుండెలో పెట్టుకుని పెంచారే. వాడికి ఎలాంటి జీవితం ఇవ్వాలో, ఎలాంటి జీవిత భాగస్వామి ఉండాలో వాడికంటే నాకే బాగా తెలుసు. తెలుసు ఇన్నాళ్ళు అన్నయ్య తీసుకొచ్చిన కోడలే డబ్బు లేనిది అనేదానివి. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన కోడలు కూడా డబ్బు లేదని తెలిసిపోయింది. చివరికి మిగిలింది ఆ శృతి ఒక్కతే. నా కర్మకాలి అది నన్ను అస్సలు పట్టించుకోదు. కడుపులో ఏది పెట్టుకోదు, తిట్టేస్తుంది. వయసుకు అందరికంటే చిన్నదైనా దానికి నేను భయపడాల్సి వస్తుంది. ఆటం బాబుతో పుట్టిన ఇంకో బాలు అది. నీకు అలాంటి వాళ్లే కరెక్ట్లే. చూసి చాలే, పద ఫోన్ చేద్దాం. నాకు ఇప్పుడు ఏం వద్దు కామాక్షి. జీవితం మీద ఆశ చచ్చిపోయింది, ఆకలి చచ్చిపోయింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చేయడానికి ఏమీ లేదు. ప్రస్తుతానికి నా కడుపు కాలిపోతుంది. అది చల్లారేదాకా ఆగి ఆ తర్వాత ఆలోచిస్తాను. పోనీ చల్లగా మజ్జిగ తీసుకురారా? ఎందుకు? తాగితే కాస్త నీ కడుపు చల్లారుతుంది అని. అను నువ్వు అనాలి, నేను పడాలి. నా టైం బాగోలేదు. ఇంటికి ఎప్పుడు పెడతావు? ఏ మొహం పెట్టుకుని వెళ్ళమంటావు? ఈ మొహం పెట్టుకునే వెళ్ళు. అక్కడికి వెళ్ళి ఆ బాలు గడికి ఆ పూలు కట్టుకునేదానికి మొహం చూపించలేరు. ఇన్నాళ్ళు వాళ్ళని చీపురు పిల్లలాగా తీసి పారేశాను కదా. ఇప్పుడు వెళ్తే ఎక్కి నా మీద శివతాండం ఆడతాడు ఆ బాలుగాడు. దానికి తాళం పడుతుందా మీనా? నేను అక్కడికి వెళ్ళను. ఏమండి, మనం తప్పు చేశామేమో అనిపిస్తోంది. మనమే తప్పు చేసాం. మటన్ కొట్టు మాణిక్యం గారిని ఇక్కడికి పిలవకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఇంత పెద్ద గొడవ, ఇంత బాధ, ఇవన్నీ వచ్చేవి కావేమో అనిపిస్తోంది. అలా ఆలోచించకమేనా? ఇదంతా మన వల్ల జరిగింది కాదు. నిజం చెప్పాలంటే అమ్మాయి పార్లర్ అమ్మని బాగా నమ్మేసింది. అదంతా అబద్ధం అని తెలిసింది కాబట్టి ఇప్పుడు అంతగా బాధపడుతోంది.
అయినా గాయం ఎప్పుడో అప్పుడు బయటపడాల్సిందే అన్నట్టు పార్లరమ్మ చెప్పిన అబద్ధాలు కూడా ఎప్పటికైనా బయటపడతాయి. తను చెప్పినా చెప్పకపోయినా నిజమే. ఈ రోజు కాకపోతే రేపు తెలుస్తుంది. నిజమే, కానీ ఎప్పుడూ సందడిగా ఉండే ఇల్లు ఒక్కసారిగా ఉసూరుమన్నట్టు అయిపోయింది. ఇది నేను అసలు ఊహించలేదండి. జరిగిపోయిన దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని బాధపడదు. అన్ని సర్దుకుంటేలే. పాపం అత్తయ్య ఇంట్లో ఉంటే ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ హడావిడిగా ఉండేవారు. ఓహో, అంటే ఇప్పుడు మా అమ్మ నిన్ను తిట్టడానికి ఇంట్లో లేదని బాధపడుతున్నావా? మీరు కూడా ఏంటండి, నేను చెప్పేది అది కాదు. అందరూ కలిసి ఉంటేనే ఇల్లు ఇల్లులా ఉంటుంది. అలా లేకపోతే ఇదిగో ఇలా ఉంటుంది. ఫోన్లే, నీకు పని తగ్గింది కదా, కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు. నేను వంట కష్టపడి చేయను, ఇష్టపడి చేస్తాను. నేను చేసిన వంట అందరూ కడుపు నిండా తిని బాగుంది అనంటే అదే నాకు ఆనందం. ఇప్పుడు ఎవ్వరూ లేరు, అదే వెలితిగా అనిపిస్తోంది. నేనున్నానుగా మీనా, నాకు పెట్టు. కడుపు నిండా తిని హాయిగా పడుకుంటాను. అమ్మమ్మ గారు త్వరగా వస్తే బాగుండు. పార్లరమ్మ విషయంలో నాకు ఇంకా ఏదో తేడా కొడుతూనే ఉంది మీనా. ఇంకే ఉంటుంది, డబ్బు విషయం, వ్యాపార విషయం అన్ని బయటపడ్డాయి కదా. అవి బయటపడ్డాయి, కానీ పార్లరమ్మ జీవితంలో ఇంకేదో దాచింది అనిపిస్తుంది. అది ఇంకా బయటికి రాలేదు. రా కూర్చోండి. చేతి గాయం ఎలా ఉంది మీనా? పర్లేదు శృతి. నిజంగా రోహిణి ఇలా చేసి ఉండకూడదు, చాలా పెద్ద తప్పు చేసింది. చూసారా, ఇదే మాట ఇప్పుడే ఈయన కూడా అన్నారు. అయినా ఇలాంటివి ఏమైనా ఉంటే అప్పుడే నిజం చెప్పేసి ఉండొచ్చు కదా. నిజం చెబితే అమ్మ మనోజ్ గారికి పార్లరమ్మ నుంచి పెళ్లి చేసేదా? ఛాన్సే లేదు. అమ్మకి డబ్బు మీద ఉన్న బలహీనత తెలుసుకుని డబ్బున్న అమ్మాయిలా నటించింది. అమ్మని నమ్మించింది. ఆ అమాయకపు చక్రవర్తిని వల్ల వేసుకుని పెళ్లి చేసుకుంది. అంటారు కదా, గంతకి దగ్గర పొంత అని. మనోజ్ గారికి రాసి పెట్టుందిలే, ఎవడేం చేయలేడు. ఇంటికి రోహిణి ఎప్పుడు వస్తుంది? అత్తయ్య పిలవకుండా తన ఇంటికి రాదు శృతి. మేము ట్రిప్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం, కానీ క్యాన్సిల్ చేసుకున్నాం. ఇంట్లో ఇంత పెద్ద సమస్య జరుగుతుంటే మేము బయట తిరగడం బాగుందనిపించింది, అందుకే పోస్ట్పోన్ చేశాం. రోహిణి వదిన ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు. ఇంకెక్కడికి వెళ్తుంది? విద్య ఇంటికే వెళ్ళుంటుంది. తనకి ఇప్పుడున్న ఒకే ఒక స్నేహితురాలు తనే కదా. అత్తయ్య ఒక విషయంలో మాత్రం తొందరపడ్డారు. రోహిణి అబద్ధాలు చెప్పింది నిజమే, కానీ తను ఏం చెప్పాలనుకుంటుందో ఒకసారైనా వినాల్సింది. తన వైపు నుంచి కూడా ఏదో చెప్పుకోవాల్సిన కారణం ఉంటుంది కదా. నేను కూడా అదే అనుకున్నాను వదిన. అరే, ఇన్ని అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకేముంటుంది చెప్పడానికి? చెప్పిన ఆ పరిస్థితిలో విని ఓపిక సహనం ఎవరికి మాత్రం ఉంటుంది. నేను రోహిణిని సమర్థించడం లేదు, కానీ ఒక్కసారి తనకి మాట్లాడే అవకాశం ఇచ్చుండాలి అనిపించింది. ఏం చెప్తుంది? అయినా ఒక విషయం మాత్రం పెద్ద తప్పు. మనోజ్ దగ్గరైనా నిజం చెప్పాల్సింది. భర్తని కూడా మోసం చేసింది. అదే నాకు నచ్చలేదు. అది మాత్రం నిజమే. భర్తకి నిజం చెప్పకుండా ఉండటమే ఈ రోజు ఇంత పెద్ద సమస్యకి కారణమైంది. పాపం, మీ అన్నయ్య ఎంత బాధపడుతున్నాడు. అవును, ఎక్కడున్నారో ఏమో. రోహిణిని వెతుక్కుంటూ వెళ్ళారేమో. అదేం లేదు, నా లెక్క కరెక్ట్ అయితే పార్లరమ్మ మోసం చేసిందన్న బాధలో ఈ వాడికి ఏదో బార్లో కూర్చొని మందు కొడుతూ ఉంటాడు. నిజంగా బాగా వెళ్ళుంటాడంటావా? అలా తాగుతున్నాడు బ్రో. తాగడానికి ఇక్కడికి వచ్చాం. దానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది. ఇదిగో, ఇందులో ఒక పెగ్గు పోసుకుని దాంట్లోకి ఎలా తాగాల? ఏదో చెప్తున్నావు? ఆ పెగ్గులో ఈ వాటర్ మిక్స్ చేసుకోవాలి. అలాగా? మిక్స్ అయిపోతులే. మందు మొదటిసారి అనుకుంటా. నా భార్య నా దగ్గర అబద్ధం చెప్పింది బ్రో. ఎన్నిసార్లు చెప్తావు? ఇంకోసారి చెప్తే ఏనవా? ఇప్పటికి 10 సార్లు చెప్పాం. 100 సార్లు చెప్తా, 1000 సార్లు చెప్తా, 1,00,000 సార్లు చెప్తా. ఇప్పుడు 1,00,000 గురించి ఎందుకులే. నేను చిన్న అబద్ధం చెప్పిన తను ఒప్పుకునేది కాదు, కానీ తను ఎంత పెద్ద అబద్ధం చెప్పింది బ్రో. నా భార్య నాకు అబద్ధం చెప్పింది బ్రో. ఏంటి మీ గోలా? ఇందాక నుంచి బీరు తాగాలని బాటిల్ ఎత్తుతున్నాను, దించుతున్నాను. తాగాలని ఇంట్రెస్ట్ పోయింది. నీకే ఉందా భార్య? నాకు లేదా? ఏం గోలు ఇదంతా? అలా వెళ్ళిపోయాడు బ్రో. నా భార్య అబద్ధం చెప్పిందని అరిగిపోయిన రికార్డులా మళ్ళీ మళ్ళీ చెప్తుంటే ఎవరుంటారు? అబద్ధం చెప్పింది కాబట్టి చెప్పింది అన్నాను. నేను అంత ప్రేమించానో తెలుసు తనని. ఎందుకు బ్రో ఇలా చేసింది నాకు అసలు అర్థం కావట్లేదు. నాకు చాలా అబద్ధం చెప్పడం ఏంటి? నీకు ఎక్కువైంది బ్రో. మనం వెళ్తాం పద బ్రో. నువ్వు తాగవా? నేను కూడా తాగితే మన ఇద్దరిని తీసుకెళ్ళడానికి ఎవరుస్తారు? ఓ, అర్థమైంది. తోడునుడు తాకపోతే ఇలాగే తొందరపడతాడు. అప్పుడప్పుడు తాగేవాడికి ఎంత చెప్పినా అర్థం కాదు. నా మాట నీకు ఆపే బ్రో. అది కాదు బ్రో, నా భార్య నాకు అబద్ధం చెప్పింది. బ్రో, వాడితో జోకులు వేసుకుని నవ్వుకుంటున్నారులే. నువ్వు వచ్చి కూర్చో బ్రో. జస్ట్ లిమిట్. మీరు నన్ను చూసి నవ్వుతున్నారని నాకు తెలుసు.
బట్ యు నో వన్ థింగ్, నా భార్య నాకు అబద్ధం చెప్పింది. అందుకే మేము నవ్వుతున్నాం. నా బాధ మీ ఇద్దరికి కామెడీగా ఉందా? అదేదో పెద్ద విషయం అన్నట్టు ఎప్పటికే 100 సార్లు చెప్పావు. అబద్ధాలు ఎవరు చెప్పరు చెప్పు. నా కేసు డిఫరెంట్ బ్రో. మా భార్య వాళ్ళ వల్ల బాధపడో ఇక్కడికి వస్తారు, ఆ భారం అంతా దించేసుకుంటారు. ప్రతి మొగుడు భార్య బాధితుడే. అంటే అందరివి నాలాంటి కథలేనా? అవును, అందుకే ఈ మధ్య ఒక నిర్ణయానికి వచ్చాం. ఏంటిది? ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అక్కడ అందరి బాధలు పంచుకుందాం. నువ్వు బాగా చదువుకున్న భార్య బాధితుల సంఘానికి నువ్వు వెళ్ళాడు. Yes. అయినా నీకు వాళ్ళతో ఏంటి బ్రో మాట? ఐడియా బాగుంది కదా? ఎంతకీ నీ భార్య చెప్పిన అబద్ధం ఏంటి? అది పర్సనల్ చెప్పను బ్రదర్, కానీ అబద్ధం చెప్పడం మాత్రం తప్పే. తప్పే తప్పే. నా భార్య నీకు I love you చెప్పిందా? Yes, you're all correct. కూర్చో కూర్చో. కానివ్వండి. నీ బాధని మర్చిపోవాలని వచ్చి నీ భార్య పరువు తీస్తున్నావు. ఇంకా ఇక్కడే ఉంటే లేనిపోయిన సమస్యలు వస్తాయి. వెళ్తా పద బ్రో. నీ భార్య ఎప్పుడన్నా నీకు అబద్ధం చెప్పింది? ఈ రోజు ఆ మాట మర్చిపోయేలా లేడు. నేను నా భార్య కోసం ఎంత చేశానో తెలుసా? ఏం చేసావు? తన ఒంట్లోకి వాళ్ళ నాన్న దెయ్యంలో వస్తే నేనే రోజు కర్రతో కొట్టి దెయ్యం వదిలించాను. అలాగే నాకు తన అబద్ధం చెప్పింది. ఎందుకు చెప్పాలి నాకు అబద్ధం? ప్లీజ్ బ్రో, చాలా విసిగిస్తున్నావు బ్రో. నీ వల్ల నేను తాగకుండానే నాకు హ్యాంగ్ ఓవర్ వచ్చేలా ఉంది బ్రో. ఆపు బ్రో, ముందు బాటిల్ పక్కన పెట్టి బ్రో. తాగండి బ్రో. తాగుతున్నాడుగా, తాగేవాడిని ఎందుకు ఆపుతున్నావు? నువ్వు నోరుపుతావా? ఫస్ట్ టైం తాగుతున్నాడు, ఇంకా తాగితే పోతాడు బ్రో. ఇంకా సీరియస్ బ్రో, మర్యాదగా బయటకు రాడు. అరే, బయటికి లే బ్రో. లే బ్రో. బ్రో, అరే బ్రో, నా భార్య నాకు అబద్ధం చెప్పింది. నీ భార్య నీకు అబద్ధం చెప్పింది. అబ్బబ్బబ్బబ్బ.